మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, సో మరి హ్యాపీగా రాజుగారు చేసిన గుత్తి వంకాయ చూసేస్తారు కదా. ఇప్పుడు సో చేతన ఇంకా సంజయ్ మన ఇద్దరికి ఒకటి నేను ఫస్ట్ నేనే చేసేస్తా. తను చాలా గెరటి కూడా పట్టుకొని రెడీగా ఉంది. సో చేతన ఏమంటే చేద్దాం అనుకుంటున్నావు మరి? గారెలు, మినపగారెలు. సో నువ్వు మినపగారెలు చేసేస్తావు? అదే మేము చేయడం, మేము ఆయిల్ ఫుడ్ ఎలా తెలియదు చేసి అందిస్తాం. నువ్వు హెల్త్ కాన్షియసా? అయిన తర్వాత స్టార్ట్ అయ్యా ముందు నుంచి? అండ్ నువ్వు ఎప్పటి నుంచి అవుదాం అనుకుంటున్నావు కాబట్టి చెప్పు. ముందు నుంచి. సో శివుడి మీద ప్రేమతో గారెలు చేయబోతుంది. దేవుడు అంటే మనం ఏం పెట్టినా తింటారు పాపం ఆయన. చేద్దాం. మధ్య మధ్యలో ఎప్పుడన్నా తినాలనిపిస్తుంది, తింటది డౌట్. నేను చూసాను కూడా. ఇప్పుడు మనకి చేతన మినపగారెలు చేస్తుంది. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మినపగారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు 1 కప్పు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన కరివేపాకు కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఇంగువ చిటికెడు, తరిగిన కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. సో చేతన నేను రెడీ. నువ్వు లెఫ్ట్ హ్యాండరా? నేను లెఫ్ట్ హ్యాండ్, కానీ రైట్ తో చేస్తాను. దీనికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కలుపుతున్నాను. ఇది మినప్పిండి మనం రుబ్బి పెట్టుకున్నాము. అయితే ఏంటి ఒక 6 hours రుబ్బి పెట్టుకుంటే బాగా ఇలాగా ఫ్లఫీగా రుబ్బి పెట్టుకోకూడదు. అదే నానబెట్టి రుబ్బితే ఇలా ఫ్లఫీగా వస్తాను. ఓకే, నన్ను కష్టపెట్టకూడదని రాజుగారు అన్ని రెడీగా చేసి పెట్టుకున్నారు. ఆయన గైడ్ చేసినట్టు, అంటే నేను నాదే రెసిపీ కానీ కొంచెం ఆయన గైడ్ చేసి ఆయన హెల్ప్ చేస్తే నువ్వు అదే మీరిద్దరు మాట్లాడుకుని మిరియాలు కొంచెం చాలు, మళ్ళీ ఘాట్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, యాక్చువల్ కొంచెం క్రష్ చేసి వేసినా కూడా బానే ఉంటుంది. పచ్చిమిర్చి ఓకే వేసుకుందాం. ఓకే, పచ్చిమిర్చి వేసుకున్నాము. దెన్ అల్లం వేసుకున్నాం. నాకు అస్సలు నచ్చదు అల్లం, కానీ బాగుంటది కదా. అండ్ జీలకర్ర. ఓకే, జీలకర్ర ఇస్ ఫర్ డైజెషన్. దాని తర్వాత కరివేపాకు. ఓకే, నువ్వు ఫస్ట్ చేసిన వంట ఏంటి గుర్తుందా? టీ బేటా, టీ కదా. టీ, కొత్తిమీర వేసుకుని మళ్ళీ మర్చిపోతున్నాం మీకు కూడా. ఓకే చెప్తున్నాను. కొత్తిమీర, టీ ఆమ్లెట్ వేసుకొని వచ్చి దాని ముందే మా అమ్మ ఆమ్లెట్ వేయడం నేర్పించేసింది. దాని తర్వాత టీ నాన్న గెస్ట్లతో మాట్లాడుతూ మా అమ్మలేదు. టీ పెట్టాడు. ఏంటి అన్నా, టీ పెట్టు అన్నారు. ఏముంచేతు పాలు గ్లాసు నీళ్లు తీసుకురా, ఇది పెట్టు, ఆ స్టవ్ మీద పెట్టి వెళ్ళిసే అన్నాడు. అంటే అలా వచ్చేసింది టీ. సో ఫస్ట్ రెసిపీ టీ అనమాట. ఓకే, మనం ఏం వేసుకున్నాం చెప్పు. పాపం. ఓకే, నెక్స్ట్ ఇంగు వేసుకుంటున్నాము. ఓకే, చిటికెడు సాల్ట్. ఇదంతా కలుపుకోవాలి. సో నువ్వు ఫస్ట్ స్పూన్ తో మిక్స్ చేసేసి వేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి ఫైనల్ గా చేస్తాను. ఎస్, మీరు అలా చూడకండి, నేను ఇది శివుడి కోసం చాలా ప్రేమగా చేస్తున్నాను, దిష్టి పెట్టకండి. అయ్యో నేను చూడాలి కదా, బాధ్యత చూడటం. ఇది ఓన్లీ ఫర్ శివుడు గారు, ఆయన తిన్నాక మనం. ఇప్పుడు చేత్తో చాలా ప్రొఫెషనల్స్ చేస్తారు కానీ ఐ విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ అర్టాకు. ఓకే, సో నూనె కొంచెం ఇలా పెట్టుకొని ఇలా తీసుకొని, ఓకే స్లోగా అలా వదిలే, అంతే. సక్సెస్, బానే వచ్చింది. చాలా ఒకటేసిన అందరూ అదే తినండి. అవునా, చాలా లక్కీ అనమాట ఫస్ట్. ఓహో, వావ్. సో భయంగా వేసినా కూడా చేతన బానే, అంటే నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది గారెల్లో. వెరీ గుడ్, బానే వచ్చాయి. కాంబినేషన్ లో అంటే వాట్ ఈస్ ద టఫెస్ట్ అండ్ ఛాలెంజింగ్ సీన్? అంటే ఇద్దరు ఇలా అంటే ఎవరో ఫన్ ఏమీ లేదు. యాజ్ అన్ యాక్టర్ ఛాలెంజింగ్ అని ఏమనిపించలేదు. డైరెక్టర్ గారు ఎలా కావాలి అలా చేసామని. యాక్చువల్లీ మేము ఒకటే షెడ్యూల్ లో 46 days లో మొత్తం మచిలీపట్నం షూటింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాం. జస్ట్ వన్ షెడ్యూల్. లైక్ అది దట్స్ వెరీ గ్రేట్ థింగ్ అనమాట, కొత్త ప్రొడక్షన్. సో మొత్తం అంతా అందరం ఒకటే హోటల్, ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. సో నెక్స్ట్ డే కి మేము ఇద్దరం కూర్చొని సీన్స్ ప్రిపేర్ చేసుకునేవాళ్ళం. సో ఇద్దరు నువ్వు అలా చేయి నేను ఇలా చేయని ముందే రిహార్స్ చేసుకునేవాళ్ళం. నైస్ నైస్. అండ్ నాగబాబు గారు కూడా ఉన్నారు కదా, ఆయన ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. నందు చేశారు. లైక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా మంది చేశారు. అందరూ మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు అందరూ చేసి. సో మీ డైరెక్టర్ గురించి చెప్పండి, శశిభూషణ్. సో ఎలా ఉంది ఆయనతో వర్క్ చేయటం?
శశి గారు నేను ఒకటే చెప్తాను, ప్రతి ప్రెస్ మీట్ లో అదే చెప్తున్నాను, హీ శశి ఈజ్ ఈక్వల్ టు కాన్ఫిడెన్స్ అని చెప్తాను. ఫ్రమ్ ది ఫస్ట్ డే టిల్ నౌ ఇప్పుడు కూడా హీస్ లైక్ మనం చేస్తున్నాం దట్స్ 100% డన్ అయిపోయింది. హీస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ స్క్రిప్ట్. సో ఇది నేను మాట్లాడుతున్న ఒక్కొక్కటి వేస్తున్నాను, ఓకే ఓకే, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాను అడగండి. అడగను. అయిపోయింది. సూపర్. ఓ ఏ షేప్ లో ఎలా వచ్చినాయి అలా వరుసగా పెడుతూ వచ్చింది అనమాట. ఫస్ట్ ఏమో అక్కడ ఫస్ట్ వెళ్ళింది, తర్వాత డెవలప్మెంట్, తర్వాత డెవలప్మెంట్ అన్నమాట. అందరూ నేర్చుకోవాలి, ఫస్ట్ తప్పులు ఉంటాయి. సూపర్. సో రెడీ మినపగారులు విత్ లాడ్ ఆఫ్ కొత్తిమీర, కరివేపాకు, మిరియాలు, అల్లం, ఇంగువ, ఎవ్రీథింగ్ అన్ని. సో వేడి వేడిగా చేతన చేసిన గారెలు రెడీ. మరి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఇప్పుడు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మినప గారెలు తయారు చేసే విధానం. ముందుగా మినపగుళ్ళు నానబెట్టి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో మిరియాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో గారెల్లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మినప గారెలు రెడీ. సో మరి తయారీ విధానం చూసేసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. పైనాపిల్ మంచి సువాసన భరితంగా ఉంటుంది. అలా చూస్తూనే ఆ వాసన పీలుస్తూనే తినేద్దామా అనిపిస్తూ ఉంటుంది. తినడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందులో సి విటమిన్ బాగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది, రకరకాల ఇన్ఫెక్షన్స్ ని దూరం చేస్తుంది. తినడం వరకు ఓకే, కానీ పైనాపిల్ రసంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని చేతుల మీద మృదువుగా మర్దన చేసుకున్నట్లయితే అది మంచి క్లెన్జర్ లాగా పనిచేసి అక్కడ ఉన్నటువంటి మృతకణాలన్నీ కూడా తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.